విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏమేమి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విపరీతమైన ధన వ్యయం ఉంటుంది. ఇల్లు స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన కాలంగా చెప్పవచ్చును. కష్టపడి చదివినప్పటికీ పరీక్షల సమయానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం వల్ల పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి ఉన్నందువల్ల ఆనందదాయకంగానే ఉంటుంది. వివాహం కాని వారికి మొదటి 2 వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరపడాలి అనుకునేవారు ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. అకాల నిద్ర, అకాల భోజనం కారణంగా ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.